మీరు అన్నారు ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి ఆడేటోళ్ళము. ఈరోజు చిరంజీవి గారి సినిమా పోస్టర్ పక్కన పోస్టర్ ఉందని. చిరంజీవి గారి సినిమాస్‌కి దేనికి చేశారు? అంటే డాన్సర్‌గా. ఈ ఆ! చాలా సినిమా మేడం. 'ఇందిరా' చేశాను. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి 'మాస్టర్' సినిమా చేశాను. 'ఇందిరా', 'మాస్టర్' చాలా సినిమా మేడం. మొన్న హుహు. ఆహ్, నా 'ఠాగూర్‌కి' చేశాను. హ్మ్. చాలా సినిమాలు మేడం. గుర్తు రావట్లేదు. చాలా హ్మ్. సినిమాలు చేశాను. చాలా సినిమాలు చేశారు. ఎనకాల ఎన్ని 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 రోజులంటే 1, 2, 3, 4, 5, 6 లైన్‌లు ఉంటే నేను ఉంటాను. నా కళ్ళు కనిపిస్తది. నా జుట్టు కనిపిస్తది. ఆనందపడిపోయేవాడిని అప్పుడు. ఆ కాలంలో. అరే యమ్మ! నా జుట్టు కనిపించింది. నా కళ్ళు కనిపించిందనుకో పోస్టర్ చూసేసి ఆ కళ్ళు నేనేరా అంటాడు. అలా ఒకడుండింది. ఇప్పుడు అలాంటి ఆయన అలాంటి మహానుభావుడు పక్కన ఆయన వెరీ గుడ్ డాన్సర్ ఆయన. మంచి స్టైల్‌గా చేస్తాడు ఆయన. ఆయన స్టైల్ డాన్స్ అంటే నేను అలా చూస్తుంటాను. డాన్సర్‌గా ఉన్నప్పుడు అలా చూస్తా ఉంటాను ఆయన డాన్స్‌ని. హుహుహు. అది ఇది వాన వల్లప్ప వల్లప్ప వల్లంత దించి రామిరంగా ఆయన స్మూత్ మేమంతా ఇది గిలలో కొట్టేసుకుంటున్నాం ఇలా 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 అని. ఆయన వచ్చి స్మూత్‌గా ఒక స్టెప్ వేయగానే అనిపించింది అమ్మా దేవుడు రా బాబు అనిపించింది. హ్మ్. అది ఆయనది కానీ ఇంద్రలో ఇంద్రలోన ఇంద్ర అనుకుంటా. అది వీణ బిట్ లాంటిది ఒకటి చేస్తుంటాడు. దానికి చేసినప్పుడు పవన్ సార్‌ని పిలిచాడు అది. ఇందిరానా? ఠాగూరా? 'ఠాగూర్' అది. 'ఠాగూర్' 'ఠాగూర్‌లో' సెట్ సాంగ్‌లు చేసేటప్పుడు ఆ స్టెప్ చేసేసి పవన్ సార్‌ని పిలిపించగానే ఆయన మాకు డబుల్ ధమాకా. పవన్ సార్ కూడా వచ్చాడు లొకేషన్‌కి. వచ్చి చూసాను. ఇట్స్ వెరీ హ్యాపీ అనిపిస్తది. 'పవన్ కళ్యాణ్' గారితో ఎప్పుడైనా వర్క్ చేశారా? 'బద్రీ' చేశాను. అవన్నీ అడగొద్దండి. ఎందుకంటే నాకు ఇవన్నీ అడిగారనుకోండి నా ఏజ్ పెద్దదనుకుంటారు. అందుకని నేను ఎక్కువ ఏం చెప్పను. అమ్మో! వీడు అప్పుడిస్తున్నాడంటే వీడు వీడు ఓ కాలం మనిషి అనుకుంటారు. లేదు చేసినాను. అప్పుడు నా చిన్న పిల్లోడిని. ఇప్పుడే చెప్పేసాను. అప్పుడు చాలా చిన్న పిల్లోడిని. 15 ఏజ్ ఉంటే చిన్న పిల్లోడిని. అప్పుడొచ్చి కార్డ్ తీసుకొని అలా చేశాను అంతే. అంతేగాని ఇప్పుడు నా ఏజ్ చిన్నోడిని. అందుకే నేను ఎక్కువ చెప్పను. మీరు గుచ్చి గుచ్చి అడుగుతున్నారు దాన్ని. చెప్పండి. టాపిక్ వచ్చింది కాబట్టి అడిగాం. సో, ఎవరో హీరోయిన్‌కి ప్రపోజ్ చేశారంట. మీరు ఏంటి ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? హీరోయిన్‌కి ప్రపోజ్ చేసి అసలకి గోల గోల చేశారంట. అసలకి చాలా ఇది చేశారని విన్నాను నేను. ఏంటి ఆ హీరోయిన్ ఎవరు? ఏ హీరోయిన్‌కి ప్రపోజ్ చేశారు? 'అన్సిక' మేడం. 'అన్సిక' హ్మ్. అంతేనా? అది ఆమె ఏది 'దేశ్‌ముఖ్'. 'దేశముద్ర' హీరోయిన్. మేడం అవును. 'దేశముద్ర' సినిమా చూడండి ఆమె ఆమె కలరు, గిల్లరు చూసి క్రష్ అయిపోయాను నేను. హ్మ్. ఏదో 2, 3 సినిమాలు చేశాను. ఏది 'ఎన్టీఆర్' సినిమా అనుకుంటా. 'ఎన్టీఆర్' సినిమా ఏదో 2, 3 సినిమాలు చేశాను. హ్మ్. 'ఐకో క్రేజీ' ఏదో సాంగ్ ఉంది. ఓకే. సినిమాలు చేసేటప్పుడు 'ఎన్టీఆర్' సినిమా చేసేటప్పుడు కొంచెం నాకేదో ప్రేమ ఎక్కువైపోయి మా అసిస్టెంట్‌కి చెప్పేసి ఆ అమ్మాయికి కొంచెం చెప్పండి మేడం అనేసి ఆమె వచ్చి ఆమె దగ్గర పోయేసి హిందీలో నేను వచ్చినాను హిందీలో, ఇంగ్లీష్‌లో మాడుతుంటాను. తుమ్ ప్యార్ కర్తే హై ఇది అని చెప్పేవాడిని. అప్పుడు ఆమె కొంచెం ఇసా ఆమె ఎక్కువ నన్ను ఫన్‌గా చూసుకునేది. అది నేను చాలా సీరియస్ తీసుకున్నాను నేను. ఆమె వీడేదో కామెడీ పీసులు అనుకుంది. నేను చాలా సీరియస్ తీసుకున్నాను. ఏమే ఏంలే అంటది ఇప్పుడు ఇందిరా నాకు ఇష్టం నగలు ఈమెను బైకేసి తిరిగితే వీళ్ళందరూ ఏమవుతారు అని అలా చెప్పేవాడిని. ఆమెకి చెప్పేవాడిని. వాళ్ళ మమ్మీకి చెప్పేవాళ్ళని. సో, అలా చేశాను. ఒకరోజు ఏదో హ్యాండ్ ఇచ్చింది ఆమె. నేను చెప్పాను. మేడం చెయ్యిస్తది. చెయ్యగానే అలా పడిపోతానురా పట్టుకోండిరా డాన్సర్ మా డాన్సర్‌కి చెప్పా. ఆమెను చెయ్యగానే అలా పడిపోయాను. పడిపోయగానే ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రోజంతా నేను కవర్ కట్టుకొని స్నానం చేయలేదు. అంటే చేతులు రేఖలు పోతదని, స్మెల్ పోతదని ఇలా చేతులు ఎత్తుకొని స్నానం చేసి వీళ్ళందరూ మా డాన్సర్లందరూ చూసి పోయి చెప్పారు మేడంకి. హ్మ్. మేడం వాడు ఇలా చేశాడు మేడం వాడు కవర్ కట్టుకొని ఇలా అంటే ఆమె ఫుల్ పిలిచి నవ్వుకుంది. వాళ్ళ అమ్మతో చెప్పి నవ్వుకుంది. నేనేదో చాలా సిన్సియర్ అనుకున్నాను. చూస్తే దాని కామెడీ పీస్ అది. అప్పుడు తర్వాత అర్థమైంది నాకు. 2, 3 సినిమాలు చేసిన తర్వాత. మళ్ళీ 'రామ్' కూడా ఏదో సినిమా చేసాం మేము. అప్పుడు కూడా మేడంతో. అది పెద్ద క్రష్ లేండి అది. ఆ క్రష్ ఇప్పుడు కూడా ఆమె ఏమన్నా సినిమాలో చేసిందా అంటే చూస్తా ఉంటా నేను. ఇప్పుడు సో, లేదులెండి. 'రామ్ చరణ్' గారితో ఆ! చేశారా? మీరు 'రామ్ చరణ్' గారితో ఏ మూవీస్ చేశారు? 'మగధీర' హుహు. 'మగధీర' చెప్పాలా చెప్పొద్దు సాంగ్ ఉంటది. రైట్ సైడ్‌లో ఆడుతుంటాను. హ్మ్. 'బంగారు గోడెపిట్ట' సాంగు. సార్ కూడా నాకు బాగా ఎంకరేజ్‌మెంట్ బాగా మాడతాడు చాలీగా. ఆ స్కేటింగ్ దానికి కూడా ఆయనతో 1 మంత్ ప్రాక్టీస్‌కెళ్ళాం. 25 డేస్ ఫిల్మ్ నగర్‌లో హుహు. 'రామ్ చరణ్' సార్ 'బంగారు కోడిపిట్ట' సాంగ్‌లో ఆ స్కేటింగ్ ఉంటది కదా! హ్మ్. అది నీకు స్కేటింగ్ వచ్చా అంటే, వచ్చు అన్నాను. హ్మ్. ఏంటి సార్ స్కేటింగ్ ఏసుకొని ఇలా ఇలా చెయ్యి సార్ అన్నాను. హ్మ్. అవునా? ఒకసారి చెయ్యిరా అన్నాడు. హ్మ్. అంటే ఇప్పటికంటే షూ లేవు కదా సార్ అంటే, నేను తెప్పిస్తా కదా అన్నాడు. కార్‌లో స్కూటీ తీసుకురా అన్నాడు. నాకు తెలీదది. ఆ స్కేటింగ్ ఎలా ఉంటదండి. కింద పడి, పైన పడి రేపటి నుంచి ప్రాక్టీసు వీడు కంపల్సరీ రావాలన్నాడు.
సార్ నాకు రాదు సార్ అన్నాను. ఇప్పుడే కదా చెప్పావు ఇట్ట చేయొచ్చండి, రా వచ్చి నేర్చుకొని. కింద పడి మొత్తం కొట్టుకుపోయి ఆ తార్ రోడ్లో. ఆయనకొచ్చు, నాకు రాదు. పడ్డా కింద పడి మొత్తం కొట్టుకుపోయింది. సార్ వదిలేండి సార్, తెలియకుండా చెప్పాను సార్ అంటే. రాజమౌళి సార్ ముందు చెప్పా, స్కేటింగ్ చేయొచ్చు సార్, ఇలా ఇలా చేయొచ్చు, ఎలా చేయొచ్చు సార్, ఏమైనా చేయొచ్చు సార్ అన్నాడు. రామ్ సార్ ఇలా చేసి, అవునా సార్ ఇలానే చేయొచ్చా, చేయొచ్చు సార్ అన్నాడు. అవునా సరే అని ఇచ్చాడు. సరే వెరీ రామచరణ్ సార్ వెరీ, మొన్న కూడా ఏదో పెళ్ళిళ్ళు కలిశాను. బాగా రిసీవ్ చేసుకుంటారు ఆయన. ఏ ఆర్కే, నన్ను రాధా అంటారు యాక్చువల్గా, రాధాకృష్ణ కదా, నన్ను రాధా అంటారు. ఏ రాధా ఎలా ఉన్నావు, వెరీ వెరీ లాంగ్ టైం అది మాట్లాడతాడు. నైస్ పర్సన్ సార్ మేడం సార్, మంచిగా. ఆయన మగధీర సాంగ్లో చెప్పాలా చెప్పొద్దు సాంగ్ చేసిన తర్వాత మేము మహేష్ బాబు సాంగ్ చేస్తున్నాం. ఆ రిహర్సల్కి వచ్చాడు, వచ్చి ఫిలిం నగర్లో వచ్చి నేను కింద కూర్చున్నాను. వచ్చి మాస్టర్ ఇప్పుడే సాంగ్ చూశాను మాస్టర్, వీడికన్నా నేను భలే చేశాను మేడం అన్నాడు. భలే చేశాను సార్ అన్నాడు. నన్నా సార్, మిమ్మల్ని చూసుకుంటారు కదా, నన్ను ఇక్కడ చూసుకుంటారంటే, ఆయన చూడండి పక్కన డ్యాన్సర్లను కూడా చూస్తాడంట ఆయన, వాళ్ళకన్నా బాగా ఆడాలి ఒక థాట్ ఉంటుంది సార్. ఆయన హీరో మేడం, ఆయన ఏం చేసినా మేము డ్యాన్సర్లు అనిపించింది. ఓహో మనం కూడా బాగా అంటే ఒళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాడు ఆయన ఏం పని చేసినా అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది రామ్ చరణ్ సార్.